హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఉదయ్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలేష్ గార్డెనింగ్. ఈ రోజు మీకోసం శైలేష్ ఫార్మ్స్ నుంచి మనం తయారు చేయబోతున్న శైలేష్ ఫార్మ్స్ హెర్బల్ ఫేస్ వాష్ గ్లో పౌడర్ ని ఎలా తయారు చేయబోతున్నాం అన్నది మీకు చూపించబోతున్నాము. ఇది ప్రారంభించడానికి కారణం బాబు రూపేష్ అన్నమాట. బాగా యాక్ని, బాగా పింపుల్స్, ఆయిల్ స్కిన్ బాగా ఎక్కువ అవటం వలన సున్నిపిండి నార్మల్ ఈ హెర్బ్స్ అన్ని ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్ సున్నిపిండి తయారు చేసి 6 months నుంచి ఇంట్లో వాడటం మొదలు పెట్టాము. ముందల్లో చాలా హాస్పిటల్ తిరిగి మొత్తం అన్ని ఆయింట్మెంట్స్ చాలా రకాలు యూజ్ చేసాము, కానీ ఎటువంటి ఫలితం లేదు. బాగా పసి పింపుల్స్ బాగా ఎక్కువ అవుతా ఉన్నాయి అనమాట. ఎంత మెడిసిన్ యూజ్ చేసినా అది కంట్రోల్ అనేది అవ్వలేదు. ఆ టైంలో మేము పెసరపప్పు, శనగపప్పు, రైస్, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పౌడర్ లాగా చేసుకుని అది యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. మాక్సిమం 6 months లో చాలా వరకు పసి పింపుల్స్ అన్ని పోయి నార్మల్ చిన్న చిన్న పింపుల్స్ స్టార్ట్ అయ్యి వాటి చర్మం చాలా ఫ్రెష్ గా గ్లో అవడం స్టార్ట్ అయింది. అది చూసిన తర్వాత ఎందుకు ఈ ప్రోడక్ట్ ని మనం స్టార్ట్ చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. శైలేష్ ఫార్మ్స్ ఎలా స్టార్ట్ చేశాం, అలాగే శైలేష్ హెర్బల్ గ్లో ఫేస్ వాష్ పౌడర్ ని ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మీకు ఇందులో వాడుతున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్, దాని యొక్క యూజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని మన ఫార్మ్స్ లో ఉన్నాయండి, కొన్ని బయట నుంచి ఫార్మ్ నుంచి కలెక్ట్ చేసాము, కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చాము అనమాట. ఏది ఫార్మ్ నుంచి కలెక్ట్ చేసాము, ఏది బయట నుంచి తెచ్చామో కూడా మీకు చెప్తాను. ఇది న్యాచురల్ క్లెన్సర్ అన్నమాట. మన మొహం మీద నుంచి మురికంతా తీసేస్తుంది, ఇంకా ఆయిల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంకా స్కిన్ టోన్ ని కూడా బ్రైట్నింగ్ చేస్తుంది. శనగపిండి వలన మనకి ట్యానింగ్ తగ్గుతుంది అనమాట. డెడ్ స్కిన్ కూడా తీసేస్తుంది మన ఫేస్ నుంచి, ఇంకా స్మూత్నెస్ ఇస్తుంది అనమాట ఫేస్ కి. వలన స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది. ఇది ఎర్ర కందిపప్పు పిగ్మెంటేషన్ తగ్గిస్తుందండి, స్కిన్ టైట్నింగ్ కి యూజ్ అవుతుంది, ఇంకా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. ఇవి రైస్ అండి, ఇందాక తీసుకున్న కందిపప్పు బయట నుంచి తెప్పించింది అనమాట, రెడ్ కందిపప్పు. ఇవి రైస్, ఇవి మన ఇంట్లోవి. ఇది పొన్ని రైస్ అనమాట, మన ఫామ్ లోవే. వీటికి కొంచెం కూడా పెస్టిసైడ్స్ గానీ కెమికల్స్ ఏమీ వేయరనమాట. ఎంత పంట వస్తే మనం అంత పంట తీసుకొని మనం యూజ్ చేసుకోవటమే. దీని స్పెషాలిటీ అదే. ముడిగా పట్టించుకున్నాము, అందుకని ఇంట్లోవే ఇవే యూజ్ చేస్తున్నాము. ఈ రైస్ వలన ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోతుంది, ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది, బూస్ట్ చేస్తుంది అనమాట. ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ, చర్మం మడతలు అవేవి రాకుండా యూజ్ అవడానికి ఈ రైస్ అనేది యూజ్ అవుతుంది. ఇవి మెంతులండి, బయట నుంచి తెప్పించినవి. దీని వలన పింపుల్స్ తగ్గుతాయి, యాంటీ యాక్నే అనమాట. ఇది హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ ని తగ్గిస్తుంది. ఇవి నీమ్ లీవ్స్ అనమాట, మన ఫామ్ నుంచి కలెక్ట్ చేసినవి. నీమ్ వలన పింపుల్స్, ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి, ఇంకా ఆయిల్ కంట్రోల్ అవుతుంది. పింపుల్స్ వలన స్కార్స్ వస్తాయి కదా, అవి రెడ్యూస్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసి రోజ్ పెటల్స్ అండి, మన ఫామ్ లోవే. ఇది నేచురల్ టోనర్ అనమాట, సన్ బర్న్స్ ని రెడ్యూస్ చేస్తుంది, నేచురల్ గ్లో ని రీస్టోర్ చేస్తుంది అనమాట. ఇది డ్రైడ్ ఆమ్లా అండి, ఉసిరికాయ అనమాట, మన ఫామ్ లో కలెక్ట్ చేసి దీని వలన మనకి విటమిన్ సి వస్తుంది అనమాట, స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ అనమాట, రింకిల్స్ రెడ్యూస్ చేస్తుంది, మన మొహం మీద ముడతలు తగ్గిస్తుంది. ఇది తులసి ఆకులండి, మన ఫామ్ లోవే అనమాట. 1 week బ్యాక్ కట్ చేసి ఎండబెట్టాము. యాక్నే క్లియర్ చేస్తుంది, ఇంకా స్కిన్ ని ప్యూరిఫై చేస్తుంది. తులసి డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ఇది కాపాడుతుంది. వట్టి వేరండి, స్పైసెస్, అది ఓన్లీ హెర్బ్స్ షాప్ అనమాట, అక్కడ నుంచి తీసుకొచ్చాము. అందరికీ తెలుసు కదండి, కూలింగ్ ఏజెంట్ అనమాట. మనకి కూలర్లు వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. వట్టి వేరు చేపలు అవి ఉంటాయి కదా, చల్లదనానికి యూజ్ చేస్తారు అనమాట. మంచి వాసన వస్తుంది, మన బాడీ ఆర్డర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. స్కిన్ మీద ఏదైనా ఇరిటేషన్ గా కొంచెం ఇచ్చిగా ఉంటే అది కూడా తగ్గిస్తుంది అనమాట. ఇవి భవాంచాలండి, మన స్కిన్ మీద అక్కడక్కడ ఒక్కొక్కసారి తెల్ల తెల్ల ప్యాచెస్ లాగా వస్తాయి కదా, వాటిని తగ్గిస్తాయి అనమాట. మన స్కిన్ టోన్ ఈవెన్ గా అవుతుంది, ఇంకా పిగ్మెంటేషన్ అంటే మొహం మీద చిన్న చిన్న నల్ల మచ్చలు లాగా వస్తాయి కదా కొంతమందికి, ప్యాచీలుగా అక్కడక్కడ, అది కూడా తగ్గిస్తుంది అనమాట. మంచి పవర్ఫుల్ ఏజెంట్ అంట పిగ్మెంటేషన్ కి మాత్రం. ఇవి గంధ ఖర్జూరాలండి, అరోమాటిక్ జింజర్ అని కూడా అంటారు, మంచి వాసన వస్తున్నాయి. రిఫ్లెక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మన ఫెయిర్నెస్ ని ఇంకా పెంచుతుంది అనమాట. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ నేచురల్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఇలా పట్టుకుంటేనే వీటి వాసన తెలుస్తుంది. ఇవి తుంగగడ్డలు అనమాట, ఎక్కడైనా దొరుకుతాయి. తుంగ వేళ్ళు అనమాట, మంచి సువాసన వస్తాయి. కొంచెం ముదిరిన వేళ్ళు తీసుకుంటే మంచి వాసన వస్తాయి అంట. ఇవి
బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ గ్లో పెంచుతుంది అన్నమాట, పింపుల్స్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ ఆరెంజ్ పిల్స్ అండి ఇంట్లోవే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచాము, ఎండబెట్టుకున్నాం అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుందండి, డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా మన ఫేస్ యొక్క గ్లోని పెంచుతూ ఉంటది అనమాట. దీనివల్ల విటమిన్ సి అండి మన స్కిన్ కి వస్తుంది, డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి, ఇంకా స్కిన్ ఫ్రెష్ గా గ్లోగా ఉంటది అనమాట. ఇది కస్తూరి పసుపు అండి, మన నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకునేది కాదు, కస్తూరి పసుపు అనమాట. స్కిన్ వైటన్ చేస్తుంది, ఇంకా ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేస్తుంది కస్తూరి పసుపు, పింపుల్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇది ముల్తానీ మట్టి అండి, అందరికి తెలుసు కదా, ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. ఫేస్ నుంచి ఆయిల్ ని డర్ట్ ని తీసేస్తుందండి, స్కిన్ టైటన్ చేస్తుంది అనమాట. దీనివల్ల ట్యానింగ్ కూడా తగ్గుతుంది మనకి. ఇవి లికోరస్ రూట్ అండి, అతి మధురం అనమాట, పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది, డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది, స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇవి లోటస్ పెటల్స్, తామర పువ్వు రేకులు, స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ ని తగ్గిస్తుంది అనమాట, ఇంకా మన స్కిన్ కి గ్లో యాడ్ చేస్తుంది, సాఫ్ట్నెస్ ఇస్తుంది. ఇవి మంజెస్టా అండి, రూట్ అనమాట, బ్లడ్ ని డీటాక్స్ చేస్తుంది, యాక్నీ స్కార్స్ ని క్లియర్ చేస్తుంది అనమాట, కాంప్లెక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కోట్స్ అండి అందరికి తెలిసినయే కదా, స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట, హైడ్రేట్ చేస్తుంది, ఇంకా డ్రైనెస్ ని తగ్గిస్తుంది, ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది మనకి. అలోవెరా అండి, మన ఇంట్లో అలోవెరాని కట్ చేసి బాగా ఎండబెట్టామన్నమాట, మన స్కిన్ మీద ఉన్న ర్యాషెస్ ని తగ్గిస్తుంది, ఇంకా దీని వల్ల స్కిన్ కి మాయిశ్చర్ దక్కుతుంది అనమాట, పింపుల్స్ దాని వల్ల వచ్చే మార్క్స్ నల్ల మచ్చలు ఉంటాయి కదా వాటిని రెడ్యూస్ చేస్తుంది. ఇవి మందార పూలు అండి, ఇంకా శంకు పూలు కూడా మన ఫామ్ లో అనమాట, మందార పూల్లోనే కలిసిపోయినాయి శంకు పూలు కూడా. అదిగోండి మా ఫామ్ లో చాలా శంకు పూల చెట్లు ఉన్నాయి, ఇవి మొత్తం అవే ఉంటాయి అనమాట. ఈ మందారం యాంటీ ఏజెంట్ అండి, స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది అనమాట, శంకు పూల వల్లనేమో మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ కంట్రోల్ అవుతుంది, ఇంకా స్కిన్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది అనమాట. అది ఇవి బంతి పూలు అండి, మన ఫామ్ లోయే, పక్కన ఫామ్ వాళ్ళు వేసారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాము, మన దసరా రోజు వెళ్ళి అడిగి తెచ్చారనమాట, 50 రూపీస్ ఇచ్చి తీసుకొచ్చాము. ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్ గా యూజ్ చేస్తుంది, ఇంకా స్కిన్ గ్లో ని పెంచుతుంది, పింపుల్స్ ని కూడా తగ్గిస్తుంది. బంతి పూలు మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండి. ఇది బాదం అండి, విటమిన్ ఈ వస్తుంది దీని వల్ల మన స్కిన్ ని నరిష్ చేస్తుంది, ఇంకా సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ గా మన స్కిన్ తయారు చేస్తుంది అనమాట బాదం. ఇది పచ్చకర్పూరం అండి, మనం గుళ్ళ దేవుళ్ళ దగ్గర వెలిగించుకునేది కాదు, తినేది అనమాట, మనం లడ్డూల్లో వాటిలో యూజ్ చేస్తాం కదా అది. దీని వల్ల ఇచ్చింగ్ తగ్గుతుంది, ఇంకా ఇరిటేషన్ కూడా తగ్గుతుంది అనమాట, యాక్నీని తగ్గిస్తుంది, ఇంకా మన ఏజింగ్ వయసు ఎక్కువ అయితే దాన్ని కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న మొహం మీద ఉన్న చిన్న చిన్న పుండ్లు మైనర్ వూండ్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో మనకి క్లెన్సింగ్, స్క్రబ్, ఫెయిర్నెస్ క్రీమ్, మాయిశ్చరైజర్, లోషన్, ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా కూడా ఈ పౌడర్ యూజ్ అవుతుంది అనమాట. ఈ పౌడర్ ని మనం నార్మల్ సున్నిపిండి లాగా కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ లేకపోతే మిల్క్ లేకపోతే నార్మల్ వాటర్ వీటిల్లో మనం మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకొని కొంచెం ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మీరు గోరువెచ్చని వాటర్ తో డైలీ కడిగేసుకున్నా ఇబ్బంది ఉండదు. అన్ని మిల్లుకు పంపించబట్టలేదండి, ఎందుకంటే మిల్లులో అన్ని కలిపి ఒకేసారి మనం వేయాల్సి ఉంటుంది, కొంచెం కొంచెం క్వాంటిటీ వాళ్ళు వేయరు, దానికి తోడు అన్ని కలిపి ఒకేసారి పోసేస్తారు, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యే కొద్ది న్యాచురల్ తనం అంతా పోయి మనకి హార్ష్నెస్ అనేది మిగులుతుంది. అందుకని ఇంట్లోనే చేద్దామని ఈ మిషన్ ని తీసుకొచ్చామన్నమాట. ఇంగ్రీడియంట్స్ విడివిడిగా వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోజ్ పెటల్స్ ఉన్నాయి అనుకోండి, అవి 1 సెకండ్ 2 సెకండ్స్ లోనే మనకి గ్రైండ్ అయిపోతుంది. పెసలు, ఈ వేళ్ళు, మంజిస్టా అవి చూపించాను కదా, వాటికి టైం ఎక్కువ పడుతుంది. దాంతో పాటే మనం రోజ్ పెటల్స్, మందార పూలు ఇవి కూడా వేసి మిక్స్ చేస్తే వాటికి హీట్ ఎక్కువైపోయి వాటి న్యాచురాలిటీ అవి కోల్పోతాయి అనమాట. అందుకని వేటికి అవి విడివిడిగా మిక్స్ చేసి హర్బ్స్ ని కలుపుకుందామని ఈ మిషన్ ని కొనుక్కొచ్చాము. మిక్సీ లాంటిది అనమాట, ఇది కూడా జస్ట్ 3 స్క్రూలు ఇచ్చారు 3 వైపులా, అది లూజ్ చేసుకొని ఇలా సైడ్ కి తిప్పుకొని మనం మూత తీసుకోవటమే. మొన్న పసుపు వేసాం, విజయదశమి రోజు మంచిదని చెప్పి ఆ రోజు కొంచెం వీడియో తీసానులేండి, అది యాడ్ చేస్తా ఇందులో. ఆ రోజు పసుపు వేసి స్టార్ట్ చేసుకున్నాం మేము. కానీ ఇది ప్యూర్ శాండిల్వుడ్ పౌడర్ అండి, 50 గ్రామ్స్ అంట, 100 రూపీస్. ఇది రెడ్ శాండిల్ అనమాట, 160 రూపీస్ అంట, 50 గ్రామ్సే. ఇది కాక ఇంకా సాఫ్రాన్ కూడా ఉంది, కుంకుమ పువ్వు అనమాట. ఇది కూడా అండి గ్లోకే యూజ్ అవుతాయి ఈ 3. మీకు ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపించాను కదా, మా ప్రైస్ వచ్చేసి
250 grams 299 రూపీస్.